తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామకు స్తోత్రము. అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందాము. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వోపకారి, ఘనమైన తండ్రి, ఘనమైన కార్యములు చేయ దేవాది దేవా, మీ బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. ఉన్నవాడు నన్నువాడు నేను సెలవిచ్చిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా మధ్య ఉన్న దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. నాయన అయ్యా వాక్యం వివరించడానికి తండ్రి నిలువబడి ఉన్న నన్ను మరుగు చేయండి ప్రభువా, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా వెలుగయ్యున్న మీ వాక్యమును ప్రభువా తండ్రి అయ్యా ప్రతి బిడ్డ అందుకునే భాగ్యము దయచేయండి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా వాక్యాహారము తినని ఎడ్ల బలమాత్మకు చేకూరుటెట్లు అన్న రీతిగా ప్రభువా తండ్రి అయ్యా నీ వాక్యమును ప్రభువా తండ్రి నాయన అయ్యా శ్రద్ధగా ఆలకించి ప్రభువా తండ్రి అయ్యా మా ప్రాణాత్మలకు తండ్రి నాయన బలము తెచ్చుకునే భాగ్యము తండ్రి ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ పొందుమని త్వరగా రానైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అయితే ఆత్మ ఫలము ఏమనగా అని ఇక్కడ మనము చదువుకున్నామండి. దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఫలము 9 విషయాలు మన ఇక్కడ రాయబడి ఉన్నవి. విశ్వాసిలో దేవుని ఆత్మ ఫలింపచేసిన ఫలం ఇది. దేవదేవుడు మనల్ని ప్రేమించి మనలోనికి అనుగ్రహించిన ఫలములు ఈ 9 కూడా కలిపి ఆత్మ ఫలముగా మనం మాట్లాడుకొని చూన్నాము. ఈ ఆత్మ ఫలములు దేవుడు మనలో ఉంచిన తరువాత వీటిని ఎదిగింప చేసుకోవాలన్నా వీటిని ఎదగకుండా అరికట్టేసుకోవాలన్నా సరే పూర్తి బాధ్యత మన మీదే ఉంటుంది. ఒక వృక్షము నాటుతాము,
దానికి నీరు పోస్తామో అలాగనే కావలసినవన్నీ ఆ యొక్క చెట్టుకి మనం వేస్తూ ఉంటాము. అయితే అది ఆ యొక్క మనం వేసిన నీటిని తీసుకుని ఆ నీటి ద్వారా అలాగే సూర్యరశ్మిని స్వీకరించి అవి ఆ మొక్క చెట్టుగా ఎదిగి మనకి ఫలాలు ఇస్తే గనుక మనం ఏం చేస్తామండి, చాలా సంతోషిస్తాము. అలా కాకుండా మనం నీరు పోసినా సరే అది ఫలించలేదనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే తీసి పక్కన పడేస్తాము. అలాగనే దేవుడు మన పట్ల అనుగ్రహించినటువంటి ఆత్మ ఫలాన్ని మనం ఏమి చేయాలంటే ఎదిగింపు చేసుకోవాలి. ఎదిగింపు చేసుకోవడం వల్ల దేవుడు మనల్ని చూసి ఆనందిస్తారు. అలాంటి ఆత్మ ఫలములో మొదటిది ఏమిటంటే ప్రేమ అని ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రేమ అనేది దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన అంశముగా మనము చూడవచ్చును. ఎందుకంటే దేవుడు అంటారు కదా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. అంటే సేవించాలి దేవుణ్ణి మనము. అలాగుననే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి ఆయన అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను మనము వింటూ ఉన్నాము. అలాగే మనము కూడా అనుసరించాలి. లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే గనుక లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనము, కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండాలి. ఇది మనం అనుసరిస్తూ ఉన్నామా లేదా? ఎవరి మట్టుకు వారు ఆలోచన చేసుకోవాలి. సమయంలో ఎవరైనా మన పట్ల ఏదైనా తప్పిదము చేశారని మనము గ్రహిస్తే గనుక, లేకపోతే ఎవరైనా మన పట్ల ఏదైనా తప్పిదము చేస్తే మనం ఏం చేస్తామండి, వారి మీద పగ తీర్చుకోవాలని ఆలోచన చేస్తాము. అవునండి, ఎలాగైనా వాళ్ళు నాశనం కావాలని ఎదురు చూచేవారు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు? వారు వీరిని బాధ పెట్టారు కాబట్టి. కానీ దేవుడు ఏం చెబుతూ ఉన్నారు అంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దంటున్నారు. అంటే నిన్నెవరైనా ఏమైనా బాధిస్తే గనుక, నిన్నెవరైనా ఏమైనా బాధ పెడితే గనుక నీవు వారి పట్ల కీడు చేయాలని ఆలోచన మాత్రం చెయ్యకూడదు. దేవునికి అప్పగించుకోవాలి. సమస్తము కూడా దేవుడు చూస్తారు కాబట్టి ఒకవేళ వారిని మార్చే ఉద్దేశము దేవునికి ఉంటే గనుక దేవుడే మార్చుకుంటారు. దేవుడు అంటున్నారు కదా, నిన్నెవరైనా ఏమైనా అంటే నన్నట్టుగా నేను భావిస్తాను. అంటే ప్రతి వ్యక్తిలోనూ దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తిని అంటే గనుక ఏమైనా బాధిస్తే గనుక వారిలో ఉన్న దేవుని ఆత్మను బాధించినట్లే కాబట్టి, బాధ పెట్టినట్లే కాబట్టి ఎవరిని కూడా దూషించడానికి మనము ముందుకు రాకూడదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే కీడు చేసిన వారికి కీడు చేయకూడదు. అంటే ప్రతి కీడు చేయడానికి మనకి ఊహలోని కూడా ఉద్దేశము రాకూడదు. అదే ప్రేమించడం అంటే. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇంటిలో ఉన్న సహోదరులు అంటే ఒక రక్త సంబంధీకులకే ప్రేమ లేని రోజులైపోయాయి ఇవి. భయంకరమైన శత్రుత్వాలతో ఉంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తేది ఏంటంటే ప్రభు రక్తంలో కడగబడిన మనందరము కూడా సహోదర సహోదరులముగా ఉన్నాము కాబట్టి, మనందరిలో క్రీస్తు రక్తము ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి విభేదములు లేక కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయి ఉద్దేశించక జాగ్రత్తగా నడుచుకుంటే దేవుని ఆత్మ ఫలాన్ని మనము వృద్ధిలోనికి తెచ్చుకుంటూ ఉంటాము. రెండోది చూస్తే నీ ప్రజల మీద కోపముంచుకొనక, అంటే ఎవరి మీద మనము కోపగించుకోకూడదు. అందరి మీద కూడా సమాధానంతో ముందుకు మనం వెళ్ళిపోవాలి. కానీ ఎవరో ఏదో అన్నారని చెప్పి వారి మీద కోపగించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. వారి కొరకు ప్రార్థన చేయాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనల్ని మనం ఎలా సంరక్షించుకుంటామో, మన శరీరంలో ఏదైనా కొంచెం బాగోలేదనుకోండి, ఏం చేస్తాము, దాన్ని సరి చేసుకుంటాం కదా. అలాగే ఉంచుకుని మనం బయటికి వెళ్ళిపోం కదా. అంటే మన శరీరానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో అలాగునని
దేవునికి ఇష్టం కాని కార్యంలో మనలో ఉంటే వాటిని దూరం చేసుకోవాలని ఎంతగా ప్రయాసపడతామో, అట్టి రీతిగానే మన శరీర ప్రాణములను ఎలాగునైతే మనం సంరక్షించుకుంటూ ఉన్నామో, ఎలాగైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉన్నామో, అలాగుననే మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. సహోదర ప్రేమతో మనం ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాము. దీనికి పూర్తిగా నిదర్శనం ఎవరంటే, ఇట్టి దానికి మాదిరి ఎవరంటే గనుక యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాము. నశించున్న మనల్ని రక్షించడానికి పరలోక ఘనతను విడిచిపెట్టి భూమి మీదకు నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. ఎందుకోసమంటే మనల్ని ఆయన ప్రేమించారు కాబట్టి. ఆయన ఎంతగా హింసించినా, ఎంతగా చిక్కు ప్రశ్నలతో బాధించినా వారిని ఏమాత్రము కూడా హింసించాలని దేవుడు కోరుకోలేదు. వారికి సమాధానం ఇచ్చేవారు అంతే. శిలువ మరణము, శిలువ మీద ఆయన ఎక్కించిన, కొరడా దెబ్బలు కొట్టించిన, అనేకమైన మాటలతో హింసిస్తూ వేధిస్తున్నా సరే పల్లెత్తు మాట కూడా ఏమీ అనలేదండి. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి గెత్సెమనే వనానికి వచ్చినప్పుడు అక్కడ మల్కు అనేటువంటి సైనికుణ్ణి పేతురు చెవి నరికేస్తాడు. అప్పుడు అంటారు కదా యేసు ప్రభు వారు, ఎందుకు పేతురు నీ కత్తిని వరలో ఉంచుము, నేను తలుచుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే సైన్యంని ఇక్కడ దించడా అని అడుగుతారు. అంటే ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, ఆ ప్రజలందరూ అక్కడ మాయమైపోతారు. కానీ ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి, మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి మారు మాట్లాడకుండా ప్రజలందరి పక్షముగా ఆయనే ముందుకు వచ్చారు. కొట్టినా తిట్టినా సరే మాట్లాడలేదు. అలాంటిదండి మన యేసయ్య ప్రేమ. ఎంతగా గేలి చేశారో ప్రభు వారిని. శిలువ మీద నరక యాతన పడుతూ ఉంటే, ఎండచే గాయములు సలుపుతూ ఉంటే కింద నుంచి వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవారు ప్రజలైన వారు. శరీర బాధ ఒకవైపునైతే అనేకమైన మాటలు ఆత్మకు తగిలి ఎంతగా ఆయన బాధపడ్డారో, అయినా సరే తండ్రిని వేడుకుంటున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశారు. మరి అలాంటి ప్రార్థనా శక్తి మనలో ఉన్నదా? మనల్ని హింసించే వారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చే ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎలా జీవిస్తున్నావు? నీ జీవిత కాలంలో నీ శత్రువుల నిమిత్తము ప్రార్థన చేసే రోజు ఒకటైనా ఉన్నదా? ప్రభువా, వారిని మార్చు, వారిని క్షమించు అని నీవు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? అలా చేసే మనసు గనక నీలో లేకపోతే ఇప్పుడైనా సరే ప్రారంభించు ప్రార్థన చేయడం. అట్టి రీతిగా దేవుడు ఆలకిస్తారు. స్టెఫెను అలాగనే ప్రార్థన చేశాడు. రాళ్ళు వేసి చంపుతూ ఉన్న సమయంలో, ప్రభువా వారి మీద పాపము మోపకుమని చెప్పి ప్రభువుని వేడుకోవడం జరిగింది స్టెఫెను. అంటే స్టెఫెను కూడా మానవుడే కదా, మనలాంటి మనిషే కదా. కానీ ఆయనలో అంత ప్రేమ ఎలాగొచ్చినదంటే క్రీస్తును అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి. వాక్యం వినిచిన ప్రియ దేవుని బిడ్డ, నీవును కూడా క్రీస్తును అనుసరించి నడుచుకుంటే గనుక ఇట్టి లక్షణాన్ని కలిగి నీవు జీవించుతావు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో చూసినట్లయితే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ఇక్కడ కూడా అదే మాట ఉన్నదండి. ఎవరైనా హాని చేశారని మీరు అనుకుంటే గనుక మీరు వారిని క్షమించండి. మన మనసుతోనైతే మనం క్షమించలేకపోవచ్చును, కానీ క్రీస్తును ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అంత శ్రమ సహిస్తున్నా సరే నిన్ను హింసించిన వారిని క్షమించావు కదా తండ్రి అని ఒక్కసారి నీవు ఆలోచిస్తే చాలు, నీ మనసులో క్షమాభావము కలుగుతుంది. 14వ వచనంలో, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇదంతా మనం క్షమాపణ రావాలి అంటే గనక
అలాంటి మనసు మనము కలిగి ఉండాలంటే ప్రేమను ధరించుకోవాలి. ఎప్పుడైతే ప్రేమ అనేటువంటి ఆ యొక్క వస్త్రాన్ని నీవు ధరించుకుంటావో, ప్రేమను నీవు ధరించుకుంటావో, అప్పుడే నీవు క్షమించగలుగుతావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమనే ఆజ్ఞని నీవు నెరవేర్చగలుగుతావు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పి కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నారు. ఒకవైపున మనవలే మన పొరుగువాన్ని ప్రేమించాలి, అంతకు మించి యెహోవాను అంటే మన దేవుని మనం ప్రేమించాలి, ఆయన సేవించాలి. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, నన్ను ప్రేమించు వారు నేను ప్రేమించుచున్నానని. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని పట్ల ప్రేమ కలిగి అంటే మొదటి స్థానము దేవునికి అర్పిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తారు. అట్టి రీతిగానే సహోదర ప్రేమ కలిగి అందరితో మనం మెలిగితే అందరి చేత మనం ప్రేమింపబడతాము. కాబట్టి మొదటి ఆత్మ ఫలములో మొదటిగా ప్రేమను మనం ధరించుకోవాలి. రెండవది మనం చూసినట్లయితే సంతోషము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని, మరలా చెప్పుదును ఆనందించుడు అని పౌలు చెబుతూ ఉన్నారు. అంటే ఒకసారి ఆనందించడము, మరొకసారి విషాదము కాదు, ఎల్లప్పుడూ ఆనందించాలి. ప్రతి నిమిషము, ప్రతి సెకను కూడా ప్రభువునందు ఆనందించాలి. సంతోషం ఉన్నప్పుడే ఆనందించడము కాదు, ఎల్లప్పుడూ అంటే కష్టమందైనా, వ్యాధి ఎందైనా, బాధ ఎందైనా, ఇరుకందైనా, ఇబ్బంది ఎందైనా, ఏ సమయమందైనా, ఏ పరిస్థితిలో మనమున్నా సరే ప్రభువునందు ఆనందించాల్సిన వారమై ఉన్నాము. అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని కాపాడే దేవుడు మనకున్నారని దృఢమైన నమ్మకము కలిగి, సంతోషము కలిగి మనము జీవించాలి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. మామూలుగా బలము రాదండి. ఎవరి యందు ఆనందించాలి అంటే యెహోవా యందు ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. ఎప్పుడైతే దేవుని యందు మనం ఆనందిస్తామో మనకు బలము కలుగుతుంది, నూతన శక్తి మనం పొందుకుంటాము. అలాగున ఆనందించడానికి మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి మనము జీవిస్తూ సంతోషము కలిగి మనము జీవించాలని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. మూడవదిగా చూసినట్లయితే సమాధానము కలిగి జీవించాలి మనము. కీర్తనల 34:14వ వచనంలో చూసినట్లయితే సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. సమాధానాన్ని వెదకాలట. మనకు మామూలుగా కూర్చుని ఉంటే సమాధానము దొరకదు, దాన్ని వెతికి వెంటాడాలి. మనం ఉన్న చోటనే సమాధానాన్ని మనం వెదకాలి. పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడే, వారిని బంధించేసినప్పుడు వారు ఉన్న చోటన మామూలుగా కూర్చుని బాధపడడం లేదు. ఏం చేశారండి? పౌలు శీలిద్దరూ కూడా పాటలతో స్తుతిస్తూ దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అలా వారు సమాధానాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే ఏ పరిస్థితిలోనైనా దేవుడు మనల్ని రక్షిస్తారు, మనల్ని ఇక్కడి నుండి తప్పిస్తారు అనే దృఢమైన భావం వారిలో ఉంది కాబట్టి సమాధానము కలిగి ఉన్నారు. మనమైతే ఏం చేస్తామండి? నేను దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటే నాకు ఈ పరిస్థితి ఏంటని దేవుణ్ణే మనం నిందిస్తామేమో, కానీ వారు అలా చేయలేదు కదా. స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ మహాభూకంపము కలిగింది. చెరసాల యొక్క సంఖ్యల్లో బద్దలై తలుపులు తెరవబడిపోయాయి. వారికి విడుదల వచ్చేసినది. ఎక్కడి నుండి వచ్చినది ఈ విడుదల అంటే వారు సమాధానాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో నీవు సమాధానము కలిగి ఉంటే నీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ కూడా ఎట్టి రీతిగానైతే భూకంపము కలిగి అక్కడ తలుపులు తెరవబడ్డాయో అట్టి రీతిగానే సమస్యలన్నీ కూడా దేవుడు ఎగరగొట్టేస్తారు. నీకు సంతోషాన్ని, పరిపూర్ణ ఆనందాన్ని నీకు ఇస్తారు. కాబట్టి సమాధానము కలిగి ఉండడానికి మనము ప్రయత్నము చేయాలి. తరువాతిగా చూస్తే గనుక దీర్ఘశాంతము కలిగి మనము జీవించాలి.
సాధారణంగా మనము ఒక్కొక్కసారి విసుక్కుంటూ ఉంటామండి. ఎందుకో తెలుసా? ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, మా దేవుడు మాకెందుకు ఆలస్యం చేస్తున్నారు, ఈ సమస్య నుండి ఎందుకు మమ్మల్ని విడుదల చేయట్లేదు అని దేవుని నిందించారా? ఏదో ఒక రోజు ఆ ఆలోచన మీకు వచ్చే ఉంటుంది. కానీ ఎంత ఆలస్యమైనా సరే నా దేవుడు నా కార్యము చేస్తారనేటువంటి దీర్ఘశాంతము మనము కలిగి ఉండాలి. 147వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉన్నది, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందిస్తారు. ఎవరైతే దేవుని కృప కొరకు ఎదురు చూస్తారో, దేవుని కృప కొరకు కనిపెడతారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మరి నిన్ను బట్టి దేవుడు ఆనందించాలా? అయ్యో నా బిడ్డ ఎంతగా నా కొరకు ఎదురు చూస్తున్నదో, నా కృప కొరకు ఎంతగా నిరీక్షణ కలిగి ఉన్నదో అని చెప్పి దేవుడు నిన్ను బట్టి ఆనందించాలి అంటే దీర్ఘశాంతము కలిగి నీవు జీవించు. ఒక తోటమాలి అక్కడ తోటలో ఫలాలన్నీ కూడా చూసుకుంటూ నీరు పోస్తూ ఉన్నాడు. అదే దారిలో ఒక స్త్రీ వెళుతూ ఉన్నది. ఆ తోట వైపు చూస్తూ ఉన్నప్పుడే ఆ స్త్రీకి ఆ ఫలాలు చూచి చాలా అందంగా ఉన్నాయి, కొన్ని కోసిమ్మంటే బాగుంటుందని చెప్పి ఆశ కలిగి ఆ తోటమాలిని పిలిచింది దగ్గరికి. ఆ తోటమాలి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న సంచిని ఆయనకి ఇచ్చి, అయ్యా ఈ ఫలాలు కొన్ని నాకు కోసిస్తావా అని అడిగింది. ఆ తోటమాలి అంటాడు కదా, అలాగేనమ్మా మీరు ఇక్కడ కూర్చోండి, నేను కోసి తెస్తానని చెప్పి ఆ యొక్క సంచిని పట్టుకొని తోట లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తోట లోపలికి వెళ్ళే కొలది చాలా విస్తారమైనది. ఆయన కోస్తూ ఉన్నాడు లోపల ఉండి, కానీ బయట ఉన్న ఈమెకి ఆ తోటమాలి కనబడడం లేదు. చాలాసేపు చూసినది, ఉదయం ఇచ్చినది ఆ సంచి, మధ్యాహ్నమైనా ఇంకా రాలేదు అక్కడికి. అప్పుడు అనుకుంటుంది కదా ఈ స్త్రీ, అయ్యో అనవసరంగా నా సమయాన్ని హెచ్చించాని, నేను ఈ సంచి ఇవ్వకుండా ఉంటే నేను వెళ్ళిపోదును కదా, నా సంచి పట్టుకొని వెళ్ళిపోయి ఇతను ఇంకా రాలేదేమిటి, ఇలా ఎక్కడికో పారిపోయి ఉంటాడు, ఫలాలు కోసివ్వడం ఇష్టము లేక అని చెప్పి తిట్టుకుంటూ కూర్చుంది ఈమె. కానీ ఇంతలో బరువుగా ఆ యొక్క సంచిని పట్టుకొని మోయలేక ఆ తోటమాలి రావడం జరిగింది అక్కడికి. ఆ వస్తువున్న తోటమాలిని చూచి అప్పుడు ఈమె మనసులో అనుకుంటది, అయ్యో అనవసరంగా ఆయన తిట్టుకున్నానే, భారముగా మోసుకొస్తున్నాడు సంచి నిండా వేసుకుని చెప్పి జాలి పడుతూ అతన్ని చూస్తుంటే ఆయన దగ్గరికి వచ్చి, అమ్మా ఫలాలు ఇవ్వుగో అంటాడు. అప్పుడు ఏమంటుంది కదా, అయ్యా ఎంత సమయం పట్టిందేంటి, నేను రాలేదని నేను విసుక్కుంటున్నానంటే ఆయన ఒకటే మాట చెప్పాడండి, అమ్మా శ్రేష్టమైనవి నీకు ఇవ్వాలని నేను అన్నీ చూచి అందులో భోగోనివన్నీ తీసి పడేసి మంచి వాటిని ఏరి కోరి తెచ్చేసరికి ఈ సమయం పట్టిందని సెలవిచ్చాడట. చూచారా, ఈమె తిట్టుకున్నది కానీ అతని ఆలస్యానికి కారణం ఏమిటి? మంచి ఫలాలు ఏరి తెచ్చాడు. అట్టి రీతిగానే ఆలస్యమైంది నీ సమస్య నుండి విడుదల నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో. ఒక్కసారి ఆలోచన చేయి. నీకు ఉద్యోగం రావడం లేదని నువ్వు వేదన చెందుతున్నావేమో ఈ సమయంలో. నీకు మంచి ఉద్యోగము, శ్రేష్టమైన ఉద్యోగము దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడని చెప్పి నీవు దీర్ఘశాంతంతో ఎదురు చూడు. గొప్ప స్థితిని దేవునికి ఇస్తాడు. సంతానము కొరకు ఎందుకు ఆలస్యం అవుతుందని ఎదురు చూస్తున్నావేమో, చక్కని బిడ్డని దేవుడు నీకు దానముగా ఇస్తాడు. ఎదురు చూడు, నిరీక్షణ కలిగి ఉండు. రుణ భారాలు తీరాలని కోరుకుంటున్నారేమో, రుణము లేకుండా కొట్టివేసి నిన్నే అప్పిచ్చు స్థితిలోనికి రప్పిస్తాడు దేవుడు. కుటుంబంలో శాంతి లేక బాధపడుతున్నావేమో, శాంతి సమాధానమును కర్తైన దేవుడే మీ మధ్య నివసిస్తారు. ఎదురు చూడు. నిరీక్షణ కలిగిన జీవితం నీవు కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా నీకు శ్రేష్టమైనది, శ్రేష్టమైన బహుమానములు, శ్రేష్టమైన ఈవులు ఆయన నీకు ఇస్తారు. కాబట్టి అలాంటి జీవితం నీకు కావాలని చెప్పి ఎదురు చూడడం ప్రారంభించాలి.
ఇలాంటి ఆత్మ ఫలం మనము కలిగి జీవిస్తే గనుక దేవుడు రెండవసారి రానయ్యున్నారు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎగిరి వెళ్ళగలము. కాబట్టి ఆయన ఆత్మ ఫలాలు మనం పరిపూర్తిగా మనలో ఉంచుకొని వాటి కొరకు ఎదురు చూసే ధన్యత, అంటే ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూసే ధన్యత దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వోపకారి, ఘనమైన దేవా, అనేకమైన అద్భుత కార్యములు చేసే దేవాది దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వాక్యము ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దీర్ఘశాంతము కలిగి ఉండమని సెలవిచ్చారు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. కార్యములు జరగడం లేదని ప్రభువా తండ్రి, శోధనలు పోవడం లేదని ప్రభువా తండ్రి, ఈ సమయంలో ప్రభు ఏ బిడ్డలైతే వేదన చెందుతున్నారో తండ్రి, వారితో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వేదన చెందవద్దని సెలవిచ్చిన్నారు ప్రభువా తండ్రి. శ్రేష్టమైన వాటిని మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చిన్నారు కనుక ప్రభువా తండ్రి, అట్టి శ్రేష్టమైనటువంటి సంపదలతో ప్రభువా, అయ్యా పరిపూర్ణ ఆరోగ్యాలతో ప్రభువా తండ్రి, ప్రతి బిడ్డ నింపుమని అడుగుచూ ఉన్నాము తండ్రి. స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా పరీక్షలు రాసే సమయం ఉన్నది ప్రభువా బిడ్డలకు తండ్రి నాయన. అయ్యా ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి మీ జ్ఞానంతో నింపుమని అడుగుచూ ఉన్నాము తండ్రి. స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా విజయవంతమైన జీవితాలు తండ్రి నాయన. అయ్యా ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఏ బిడ్డ ప్రభువా తండ్రి ఏ సమస్యతో ప్రభువా తండ్రి నాయన అయ్యా ప్రార్థిస్తున్నారో తండ్రి నాయన, నిజముగా మొరపెట్టు వారి మొర నేను ఆలకిస్తానని సెలవిచ్చిన దేవా, ప్రతి బిడ్డ యొక్క మొరను ఆలకించి తండ్రి నాయన మీరు వారికి ఉత్తరం ఇచ్చి తండ్రి మీరు మహిమ పొందుమని త్వరగా రానని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణ తండ్రి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.